శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నాలోని ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ, భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది. సమస్త కార్యములకు ఆది పూజలు అందుకునేటటువంటి ఆ గణేశుని యొక్క చతుర్థితో ఈ భాద్రపద మాసం ప్రారంభమైతే, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షం అంటే మనకి మాసమునకు రెండు పక్షములు, ఒకటి శుక్లపక్షము, రెండు కృష్ణపక్షము. రెండవది కృష్ణపక్షము అంటే పాడ్యము నుండి అమావాస్య తిథి వరకు వచ్చేటటువంటివి. ఈ కృష్ణపక్షము మహాలయ పక్షములు అని చెప్పబడుతుంది. మహాలయ పక్షముల్లో విశేషించి చేయదగింది పితృకార్యములు. పితృకార్యములు అంటే గతించినటువంటి తల్లిదండ్రులకు వారు ఏ తిథి నాడైతే గతించారో ఆ తిథిన మనం పితృకార్యం చేసుకుంటాం. ఉదాహరణకి శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజున కనుక గతించినట్లయితే, ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మళ్ళీ అది శుక్లపక్షంలోని అష్టమ, కృష్ణపక్షంలోని అష్టమ అనేది కూడా చూసుకుని ఆ ప్రకారంగా ఆ పితృకార్యాన్ని జరుపుకోవడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి ఈ మహాలయ పక్షాల్లో పాడ్యం మొదలుగా అమావాస్య తిథి వరకు వచ్చేటటువంటి తిథుల్లో ఏ తిథి నాడు దీన్ని చేసినా, అంటే మాసములతో సంబంధం లేకుండా, అంటే గతించిన వారు శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మార్గశిరంలో కానీ, పుష్యంలో కానీ ఎప్పుడు గతించినా కూడా అప్పుడు చేసుకోవటం కుదరనటువంటి వారు కానీ, అంటే ఆ సమయంలో చేయటానికి ఏదైనా ఇబ్బందుల వల్ల, ఇంట్లో ఆడవారి వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు, లేదు ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఒకవేళ ఆ రోజు కనుక ఆ పితృకార్యం జరపకపోయినట్లయితే, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో ఈ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చేటటువంటి తిథుల్లో దాన్ని నిర్వహించవచ్చు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. అంతేకాకుండా ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి మహాలయ పక్షాల్లో కూడా పాడ్యము నుండి అమావాస్య వరకు వచ్చేటటువంటి తిథుల్లో ఏ తిథిన వారు గతించారో ఆ తిథిన జరుపుకోవచ్చు. అయితే అది కూడా సాధ్యపడినటువంటి వారు అమావాస్య రోజున జరుపుకోవచ్చు. అమావాస్య రోజున మహాలయ పక్షంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అసలు ఇది ఎలా ఇచ్చారు, దీనికి ప్రామాణికత ఏంటి అంటే, మహాభారత యుద్ధంలో యుద్ధభూమిలో దిగవంతుడైనటువంటి కర్ణుడు వీరమరణం చెందాడు. కాబట్టి ఆయన ఆయనకి స్వర్గంలో ఉండేటటువంటి ఆయనకి అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగింది. అయితే జీవుడు ఆ స్వర్గానికి చేరేటటువంటి దారిలో అనేకమైనటువంటి ఆకలి దప్పుల్ని
ఆయన అనుభవించట. ఈ ఆకలి దప్పుల్ని అనుభవించినప్పుడు ఆ స్వర్గానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన కొన్ని ఫలాల్ని కానీ లేదంటే జలాన్ని కానీ తీసుకునిందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా స్వర్ణంగా మారిపోయాయట, బంగారంగా మారిపోయాయట. వెంటనే తన జన్మకి కారకుడైనటువంటి ఆ సూర్యభగవాను ప్రార్థించగా ఆయన, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు పితృకార్యములు నిర్వహించకపోవటం, విశేషించి ఎవరికి కూడా అన్నదానం చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరిగాయి. కేవలం సువర్ణ దానాల్ని, ఇతర దానాల్ని నువ్వు చేసావు కాబట్టి అంతా కూడా సువర్ణంగా మారిపోతుంది అని చెప్పి సూర్యభగవానుడు తెలియజేస్తే స్వర్గాన్ని చేరిన తర్వాత ఇంద్రుని ప్రార్థించాట. నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, కానీ ఎవరికి కూడా అన్నదానం చేయలేదు, ఈ రకంగా పితృకార్యాలు చేయలేదు, కాబట్టి అవి నిర్వహించుకుని మళ్ళీ వస్తాను. ఎందుకంటే వెలితిగా స్వర్గంలో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన కోరుకున్న మీదట ఇంద్రుడు ఆయన కోరికని అంగీకరించి మళ్ళీ భూలోకంగా పంపించాట. అప్పుడు కర్ణుడు ఆ పితృకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని తిరిగి స్వర్గానికి చేరాడు అనేటటువంటిది మనకి చెప్పబడుతుంది. అంటే తప్పకుండా ఈ పితృకార్యములను నిర్వహించాలి, నిర్వహించడం అనేటటువంటిది తప్పనిసరి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది. మనకు దైవ కార్యాలు ఎంత ప్రాముఖ్యత ఉన్నాయో పితృకార్యాన్ని చేయటం కూడా అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ఏమి చేయాలి అంటే, ఏ తిథి నాడైతే వారు గతించారో ఆ తిథిన వారికి పితృకార్యం నిర్వహించడం, అవకాశం లేనివారు అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారు కానీ లేదంటే ఇదంతా కూడా కుదరనటువంటి వారు కానీ కనీసం తిలతర్పణాలని ఇవ్వటం. ఎందుకంటే మనకి సంవత్సర కాలం పితృదేవతలకి ఒక రోజు కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళకి తిలతర్పణాలు అంటే నీటిని తిలలతో సహా వారికి సమర్పించడం ద్వారా వారికి సంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే, పితృకార్యం చేసేటప్పుడు 3 తరాల వారికి తర్పణాలు ఇవ్వటం కానీ పిణప్రదానాలు చేయటం కానీ జరుగుతుంది. కానీ ఈ మహాలయ పక్షాల్లో కానీ అమావాస్య నాడు చేసేటటువంటి తిలాతర్పణాలు అందరికీ కూడా ఇవ్వచ్చు. అంటే 3 తరాలే కాకుండా అంతకంటే ముందు తరం వారికి కూడా, లేదంటే గతించినటువంటి ఇతరులకు కూడా, గురువు గారికి మొదలైనటువంటి వారికి కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహాలయ పక్షాలకి అంత విశేషత ఉంది. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో పాడ్యమి నుండి అమావాస్య వరకు, అది ఈ సంవత్సరం కెనడాలో సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకి తిలతర్పణాలు ఇవ్వటం, అలాగే ఇవ్వగలిగిన వారు బ్రాహ్మణునికి శాఖాదానం అంటే కొన్ని శాఖ పదార్థములు అలాగే బియ్యము ఇవన్నీ కూడా దానం చేయటం ద్వారా ఆ పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు, కుదిరినంత వరకు చేయగలిగిన వారు ఈ మహాలయ పక్షాల్లో అలా పితృదేవతలకు తర్పణాలను ఇవ్వటం ద్వారా కానీ లేదంటే పితృకర్మను చేయటం ద్వారా కానీ వారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటటువంటిది
అంతటి విశేషమైనది, విశిష్టమైనది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పి మీ అందరికీ తెలియచేయటమే నా యొక్క ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.